కుళాయి గురించి వినండి ఒకసారి. ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని తిడతాను నేను. ఎందుకంటే మహిళలకు ఇంటింటికి కుళాయి రాకుండా చేసింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దాంట్లో ఎటువంటి పొరపచ్చాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కటే దాన్ని పక్కదోవ పట్టించింది. ఎలక్షన్ల ముందర అరాకొర నాసిరకం పైపులు వేసేసి కుళాయిలు కూడా ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. ఖచ్చితంగా ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కూర్చొని మాకు ఈ నష్టం జరిగింది, మాకు ఈ అన్యాయం జరిగింది, మా ప్రజలకి అన్యాయం జరిగింది, ముఖ్యంగా మా మహిళలకి ఈ అన్యాయం జరిగిందని చెప్పి ఈ 2 ఏళ్లు కష్టపడితే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ యువత పథకాన్ని ఒక్కొక్క స్టెప్ తీసుకొని వెళ్తున్నాం. హ్యాండ్ బోర్లు కొట్టిస్తున్నాం. అలాగే బోర్ల ద్వారా ట్యాంకులోకి నీరు 3 గంటల్లో ఎక్కాలి. ఆ నీరు ప్రజలందరికీ కూడా సరఫరా అవ్వాలి. అది వీధి కుళాయిలైనా ప్రస్తుతానికి 2028 కల్లా ఇంటింటికి కుళాయి పూర్తి చేసే దిశగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం.